ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మద్యం స్కామ్ అనేటువంటిది మనం అనుకున్నంత తేలిగ్గా లేదండి. అది వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ 2 ప్లాన్లతో వచ్చారు అందులోకి. వీళ్ళు సాంకేతికంగా దాని లోపలికంటా వెళ్ళి తవ్వుకుంటూ వచ్చారు వీళ్ళు. మామూలుగా ఆధారాలు సాక్ష్యాలు కొన్ని దొరుకుతాయి రోడ్డు మీద నేరం జరిగిన దగ్గర, అలా దొరకలేదు వాళ్ళకి. ఏదో తవ్వుతుంటే ఏదో తగులుతుంది, అలాగే లాక్కొచ్చారు. ఇప్పుడు వరకు చాలా అద్భుతంగా దర్యాప్తు బృందం చాలా అద్భుతంగా పనిచేసిందండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతిమ దోపిడీదారుడు అనేటువంటిది నిర్వివాదాంశం. ప్రజలు కూడా పూర్తిగా నమ్ముతున్నారు. చాలామంది కాడి బారేసినట్టే, లేకపోతే దీని పని అయిపోయింది, బెయిల్ వచ్చినంత మాత్రం ఎన్నాళ్ళు పెడతారండి ఎవరన్నా? మాట మనలో మనమాట, జైలు ఎన్నాళ్ళు ఉంచుతారు ఎవరన్నా? 90 రోజుల పాటు ఉంచవచ్చు. రిమాండ్ వస్తారు కదా బయటికి, ఎప్పుడో చోట రావాల్సింది. జగన్మోహన్ రెడ్డి అన్ని ఆస్తులు సీజ్ చేసేసి 11 కేసుల్లో పూర్తిగా ఈడీ ఎంటర్ అయిపోయిన తర్వాత కూడా 16 నెలలకు వచ్చాడు కదా బయటికి. ఇప్పుడు మళ్ళీ అడిగెడతలేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో డిఫాల్ట్ బెయిల్ కింద ఇచ్చాడు అంటున్నారు ఆయన ఈ ముగ్గురికి. వీళ్ళు వెంటనే దర్యాప్తు బృందం హైకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడే తీసుకోండి అంటే రేపు తీసుకుంటాం, రేపు తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లు కొన్ని సస్పెండ్ చేశారు వాళ్ళు. ఛార్జ్ షీట్ సరిగ్గా లేదన్నాడు ఆ జడ్జి గారు, భాస్కర్ రావు గారు ఎవరో, మళ్ళీ అతను ఎవరో, మరి ఆ జడ్జి గారు ఎవరో తెలియదు, పేరైతే ఏదైతే ఏమో ఎవరు తెలియదు, ఏసీబీ జడ్జి గారు. అది సస్పెండ్ చేశారు.